హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేనైతే ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న క్రీమీ సోయా చంక్స్‌ని అయితే ప్రిపేర్ చేశా. అది ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా గానీ ఒక డౌట్ బావుంటదా లేదా అని. కానీ లిటరల్లీ ట్రై చేసిన తర్వాత తెలిసిందేంటంటే చాలా బావుంది. దానికోసం మనం ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ బాగా మరిగించుకొని దాంట్లో మిల్ మేకర్ వేసి, ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసేయండి. మరిగిన తర్వాత మిల్ మేకర్ తీసేసి ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం కార్న్ ఫ్లోర్, కారం, ఇంకా పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే వేసుకోండి. లేకపోతే నార్మల్ ఆయిల్ వేయండి. నేనైతే నార్మల్ ఆయిలే వేసా. తర్వాత దాంట్లో మిల్ మేకర్ వేసేసి హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని, తర్వాత అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయ ముక్కలు, ఇంకా ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దాంట్లోనే ఫ్రై చేసిన మిల్ మేకర్ కూడా వేసేయండి. ఏసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. అప్పటిలోపు మనమైతే క్రీమీ ప్రిపేర్ చేద్దాం. దాంట్లో బాగా సోక్ చేసుకున్న ఆల్మండ్స్, ఇంకా పన్నీర్, కొన్ని వాటర్ ఏసి మిక్సీ పడితే అదే క్రీమ్ అవుతది. చాలా బావుంటది. ఆ క్రీమీని తర్వాత మిల్ మేకర్ దాంట్లో వేసేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొరియండర్ వేసేసుకుంటే ఫైనల్‌గా రెసిపీ అయితే తయారైపోతది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. అది ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి.